స్వాతంత్ర్య దినోత్సవం సాక్షిగా కార్మిక నేత తెలంగాణ ఉద్యమకారుడు టీటీయూసీ కార్మిక విభాగం వ్యవస్థాపక అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి పట్ల అభిమానం వెల్లువెత్తింది. ఆయన జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులు, కార్మికులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరై శోభన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. తార్నాకలోని తన నివాస ప్రాంగణంలో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి సమక్షంలో కోలాహలంగా జరిగిన బర్త్డే వేడుకల సందర్భంగా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వివిధ ప్రాంతాల నేతలు వచ్చి ఆయనకు విశేష చెప్పారు. రాబోయే రోజుల్లో చట్టసభల్లోకి అడుగు పెట్టాలని, ప్రజలకు మరింత సేవ చేసేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. వికలాంగులకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకుని వెళ్లి తగిన సహాయ సహకారాలు కూడా అందించేలా చూస్తానని హామీ ఇచ్చారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు అదేవిధంగా మా శోభన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మేము ఇంటి దగ్గర కూడా మొత్తం డివిజన్లో కూడా ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం జరిగింది. అలాగే కేసీఆర్ గారిని కూడా, ముఖ్యమంత్రి గారిని కలిసి రావడం కూడా జరిగింది. కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ బర్త్డే సంబరాలు చేసుకున్నాం. మేము సంబరాలు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. మేము అనుకున్న మా నాయకులు, మా యూనియన్ నాయకులు, మా కార్యకర్తలు, మా ఉద్యమకారులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎవరో అంటే మేము వీఐపీల కోసం అయితే ఈ ఫంక్షన్ చేయలేదు. నిజంగా మేము మనసులో ఉన్న మా నాయకుల కోసం ఈ ఫంక్షన్ చేసుకున్నాం. ఈరోజు మాత్రం బ్రహ్మాండంగా బర్త్డే కోసం ప్రతి ఒక్క ఏరియా నుంచి మా యూనియన్ నాయకులు కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, డివిజన్ ప్రెసిడెంట్లు కానివ్వండి, ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్లు కూడా అందరు రావడం జరిగింది. ఈ విధంగా అంటే ఈరోజు ఈ సంతోషాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. నేను ఇంతవరకు ఎప్పుడు ఒక కోరిక కోరలేదు. ఇప్పుడు మాత్రం మా ముఖ్యమంత్రి గారిని ఒక కోరిక కోరదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఆయన కృషి చూసి మీరు డిప్యూటీ మేయర్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. కానీ అంటే మాకు మీరు ఇచ్చినందుకు మేము చాలా సంతోషం. మీకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఒక్క కోరిక ఏంటి అంటే మాకు దగ్గర న్యాయం జరగలేదనే ఒక్క చిన్న మనసులో బాధతోని మేము ఇలా ఉప్పల్ టికెట్ కానీ, సికింద్రాబాద్ టికెట్ కానీ మా వారు చేసిన సేవకి 2001 నుంచి ఫస్ట్ జెండా తార్నాకలో ఎగరవేయడం, మేమిద్దరం ఉద్యమంలో తిరగడం, ఆయన ఉద్యమంలో తిరుగుతుంటే నాకు చిన్న పిల్లల్ని నేను చూసుకోవడం, ఇవన్నీ కూడా మేము ఎంతో కష్టాలు అనుభవించాము ఉద్యమంలో. దానికి మాకు ఫలితం ఇప్పుడు ఇచ్చారు. మేము దానికి చాలా సంతోషంగానే ఉన్నాం. కానీ ఈసారి ఒక అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటూ, అదేవిధంగా మా వారికి సరే ఏదైనా విధంగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని నేను కోరుకుంటూ, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఎందుకో ఈసారి అనిపిస్తుంది ఈసారి టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్గా అయింది కాబట్టి మాకు ఒక అవకాశం వస్తుందని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా అవకాశం రావాలని ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. ఇక సారు దయ, మా దయ, సార్ అదృష్టం అన్నీ కూడా కలిసి వస్తాయని నేను అనుకుంటున్నాను ఈసారి. ఎందుకంటే ఈరోజు చూసిన నేను ఇన్ని సంవత్సరాల్లో ఉద్యమంలో కష్టపడ్డప్పుడు కూడా ఇంత గ్రాండ్గా బర్త్డే ఎప్పుడూ చూడలేదు. అంటే ఈరోజు అంతా మా మనుషులు అనుకున్న వాళ్ళంతా మా దగ్గరికి రావడం జరిగింది. ఈ సంతోషాన్ని చూస్తే మాత్రం చాలా సంతోషంగా ఉంది. నేను అది ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈసారి మా వారికి ఒక అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. జనరల్గా రాజకీయాలలో రిటైర్ అవుతారని చెప్తా ఉంటారు. ఇంకొక సంవత్సరం అయితే రిటైర్ అయ్యే వయసు. 22 ఏళ్ళు ఇంట్లోనే తిరిగిండు. ఒక్క సంవత్సరమే కాదు ఉన్నది. ఇక మాకు టికెట్ ఏమొచ్చేది? మాకు ఖచ్చితంగా ఈసారి సికింద్రాబాద్ నియోజకవర్గం కానీ, ఉప్పల్ నియోజకవర్గం కానీ ఎక్కడైనా మాకు అకామిడేట్ చేయాలి. శోభనన్న గారికి ఎమ్మెల్యే టికెట్ అకామిడేట్ చేయాలి. మేమందరం కష్టపడి గెలిపించుకుంటాం, కొట్లాడి కాదు. అందరూ 40,000, 60,000, 80,000 తోటి గెలిచిండే మేము 1,20,000 తోటి గెలిపించుకుంటాం మెజార్టీ తోటి. కాబట్టి మా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, పార్టీ అధిష్టానానికి, టీటీయూసీ రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంటి కుమార్ గారు నేను విన్నవించుకునేది ఒకటే ఒక విన్నపం, ఈసారి శోభనకు ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలి. ముందుగా 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు దేశం అంతా కూడా అన్ని రాష్ట్రాలు కూడా స్వాతంత్ర దిన పండుగను జరుపుకుంటున్నాయి. అందరికి కూడా పేరున పండుగ శుభాకాంక్షలు. మరి ఈరోజు మేము 2001కి వెళ్ళి పనిచేస్తూ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినాం. అప్పుడు మా కార్మికులంతా నా ఇంట ఉండి మరి ఈరోజు వాళ్ళు మా కార్మిక సంఘం వల్లే ఈ బర్త్డే సందర్భంగా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది యాక్చువల్గా నాకు తెలియకుండానే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేశారు. ఇక్కడ పోస్టర్స్ కానీ, ఇంత హడావుడి కానీ మొత్తం మా కార్మిక నాయకులు చేసిందే, ఇది నేను మాత్రం కాదు. ఎందుకంటే వాళ్ళకు నాకు న్యాయం జరగలేదు,
కేసీఆర్ గారు నాకు ఇంతవరకు ఇస్తానని న్యాయం చేయలేదని చెప్పి మరి నీకే న్యాయం జరగలేదు మీకెట్లా మాకెట్లా న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఈ కోరికగా మరి మీకు న్యాయం జరుగుతూనే మా కోరికలు కూడా జరుగుతాయని చెప్పి వాళ్ళ ఆశయాలతోని ఈ మధ్యలోనే ప్రెస్ క్లబ్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి కోరడం జరిగింది. అయితే గతంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని 2018 డిసెంబర్ అదే 15th రోజు నా బర్త్డే సందర్భంగా కేసీఆర్ గారిని కలవడం జరిగింది. అప్పుడు కేసీఆర్ గారు ఒకటే చెప్పారు, ఈసారి టికెట్లు మారుస్తలేను, డెఫినెట్గా పాత వాళ్ళకి ఎవరికి వాళ్ళకే టికెట్లు ఇస్తున్నాను, డెఫినెట్గా వచ్చేసరికి నీకు అకామిడేట్ చేస్తానని చెప్పి ఒక మాట ఇచ్చిండు. ఎందుకంటే కేసీఆర్ గారి మాట నేను ఎందుకు ఆయన ఒక్కొక్క మాట అన్నానంటే ఆయన కంపల్సరిగా ఆయన ఇచ్చి తీరుతాడు, తల ఉంచాడు. కాబట్టి ఆయన మీద పూర్తి విశ్వాసంతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 2001 కూడా ఆయన కుటుంబీయంగా ఉంటూ ఇలా పిడికడ మనిషిలో ఒక్కనే ఉంటూ నేను కేసీఆర్ గారితో పనిచేసినాను. ప్రతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించినాను. మరి ఈనాడు ఇంకా మా కార్మికులు కానీ మా నాయకులు కానీ అందరూ అండదండలు ఉండి నాకు ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ కూడా పేరు పేరు శుభాకాంక్షలు. అదేవిధంగా మా పత్రికా విలేకరులు కూడా వాళ్ళు కూడా ముందుండి కూడా 2001 నాతోని సహకరిస్తూ వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ తెలుసు నేను ఏ విధంగా పనిచేసినావు. మరి మీరంతా కూడా ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటాను.